ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరే క్యాష్ బాబ్జీ, అవి మా డబ్బులు కాదు. వాడు జోలికి వెళ్ళకు. ఎవరి డబ్బులైతే ఏంటి, ఒరిజినలే కదా. ఏయ్, ఆ డబ్బులు ముట్టుకుంటే మర్యాదగా ఉండదు. ముట్టుకోవడం ఏంటి, పట్టుకునే పోతా. బావా, నేను తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. అప్పుడే ఈ డబ్బులు తిరిగిస్తాను. అయ్యో, ఆలస్యం చేశారనుకో, సింగిల్ రూపాయి కూడా మీకు దక్కదు. ఏయ్ కార్తీ, ఏయ్ ఎవరది? అబ్బో, కార్ పక్కకు తీయండి. అయ్యో ఏయ్ నిన్నే. అబ్బా, అత్తమ్మా, ఇదిగో 1 రూపాయలు. తర్వాత చెప్తూ కానీ కూర్చోరా. ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఎక్కరా బాబు, ముందు కారెక్కరా. కారెక్కు ఫాస్ట్ గా. కారెక్కు. ఏంటి, దేనికంత టెన్షన్ పడుతున్నారు? ఒకసారి అటు చూడు. ఈ అమ్మాయి ఎవరు? అచ్చు సూర్యకాంతంలో ఉంది. ఒరే, సూర్యకాంతం కూతురేరా అది. చిన్నతనంలో నిన్ను ఒక ఆట ఆడుకుందే తేజ, అదే ఇది. ఎవరో గదిలోకి వచ్చినట్టున్నారు. పిల్ల. తిను. వద్దు. మంట మంట మంట, నీళ్ళు. అమ్మని అంకమ్మ, యాజ్ ఇట్ ఈస్ సూర్యకాంతం దిగిపోయింది కదా అత్త. అమ్మో, వస్తుంది పెద్దమ్మో. అయ్యో, అరే గిరి వచ్చేస్తుందిరా. బండి స్టార్ట్ చేయరా, బండి స్టార్ట్ చేయి. ఇది స్టార్ట్ అవ్వట్లేదా? వామ్మో, వచ్చేస్తుందిరా అది. దేనికంత టెన్షన్ పడుతున్నారు? దేనికా? అది కాని నిన్ను చూసిందంటే ఏం చేస్తది? దాని తల్లిని లేపేసినోడిని. ఇది పిల్ల, ఇదేమన్నా లెక్క? అయ్యో, ఏంటి, దిగి ఒక చూపు చూడమంటావా? ఒరే, నీ కోతల తర్వాత కానీ దాన్ని చూపించటం కాదురా, అది నిన్ను గుర్తుపట్టిందంటే నిన్ను చూసుకోవడానికి డాక్టర్ని కలవాలి.
రే గిరి నువ్వు పోనీరా ఏదో ఒకటి చేయరా, చెయ్యి అతొస్తుంది. పెద్దమ్మ స్టార్ట్ అయింది. ఏమైంది క్రాంతి? ఎవరు వాళ్ళు? తెలీదు మేడం. అయ్యో అయ్యో అయ్యో, 1 2 కోటి రూపాయలు ఇలా వచ్చేలా తన్నుకుపోయాడు. అసలు ఎవరత్తయ్య వాడు? రాక్షసుల్లా ఉన్నాడు. రాక్షసుళ్ళ కదే, వాడు నిజంగానే రాక్షసుడు. కాకపోతే మనిషి పుట్టాడు అంతే. అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను, అంత డబ్బు మన ఇంట్లో పెట్టొద్దు అని. నా మాట విన్నారా? క్రాంతి, పూజ ఏమైంది? పూజ ఈ దెబ్బలేంటి? చాచి పెట్టి కొడితే వేలు ముద్రలు పడ్డాయి. కొట్టారా? ఎవరు? దాన్ని కొట్టడం మమ్మల్ని నెట్టడం కాదే, 1 కోటి రూపాయలు కూడా పట్టుకెళ్ళిపోయాడు. ఏంటి, మేము డొనేషన్ గా కలెక్ట్ చేసిన 1 కోటి రూపాయలు పోయాయా? పోయాయి. అంతా నేను చూసుకుంటానని ఈవిడ, క్రాంతి ఉండగా భయమేంటని మీరు ఎగేసుకుని డబ్బులు తెచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఎవరు కాపాడారు, ఎవరు చూసుకున్నారు? ఎవరు చేశారు ఈ పని? బాబ్జీ అనే దుర్మార్గుడు. బాబ్జీయా? అంటే దొంగ కాదు, ఒకప్పుడు వాడు పోలీస్ ఆఫీసరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.